మాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో గురుగ్రహం అసలు ఎటువంటి వృత్తులకు కారకత్వం వహిస్తుంది అనే అంశం తెలుసుకుందాం. ముందుగా అసలు గురుగ్రహం కారకత్వం దేనికి వహిస్తుందో చూద్దాం. గురుగ్రహము ధనకారకుడు అని చెప్తాం. అంటే ధనము సంపాదించడానికి గురుడు కారకుడు. సో, ఈ విధంగా ధనముకు సంబంధించినటువంటి వృత్తులు ఉంటాయి. దానికి కూడా గురుగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటుంది. గురుడు దేవతల యొక్క గురువు. సో, టీచింగ్‌కి సంబంధించిన వృత్తిలో కూడా గురుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా గురుడు న్యాయానికి, ధర్మానికి సంబంధించిన వృత్తులకు కూడా కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే లాయర్లు, జడ్జిలు అయ్యే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది గురుడు కారకత్వం వహించేటువంటి వృత్తులలో. అసలు గురుడు ఎటువంటి వృత్తులు ఇస్తాడు? అసలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తాడా? ఇవ్వడా? ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. టీచింగ్ సంబంధించిన వృత్తులకి గురుడు చాలా ప్రామినెంట్‌గా ఉంటాడు. కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే టీచర్స్‌గా ఉండాలన్నా, లెక్చరర్స్ ముఖ్యంగా లెక్చరర్స్‌గా ఉండాలన్నా, ప్రొఫెసర్‌గా పనిచేయాలన్నా కూడా గురుడు చాలా బలంగా కనుక 10థ్ హౌస్‌తో కనెక్షన్ ఉంటే అప్పుడు వాళ్ళు టీచింగ్ వృత్తుల్లో సక్సెస్ సాధిస్తారు. గురుడు ముఖ్యంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం టీచింగ్. ఇక రెండోది పౌరహిత్యం. గురుడు కనుక చాలా బలంగా ఉంటే 5థ్ హౌస్‌కి కూడా కనెక్షన్ పడితే పౌరోహిత్యం చేసే అవకాశం చాలా బలంగా ఉంటుంది. వేద పండితులు అవుతారు. వేద పఠనం చేస్తారు. వేదాల్ని కూడా టీచ్ చేస్తారు. పెద్ద పెద్ద వేద పాఠశాలలో కూడా టీచింగ్‌లో ఉంటారు. లేదా పౌరోహిత్యం చేస్తారు. పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గురుడు కనుక ఉద్యోగ కారకత్వం వహిస్తే వీళ్ళకి. అంతేకాకుండా గురుడు కనుక 10థ్ హౌస్‌తో, 8థ్ హౌస్‌తో, సెకండ్ హౌస్‌తో కనుక కనెక్షన్ ఉండి చాలా మంచి స్థానాల్లో ఉంటే జ్యోతిష్య పండితుడు, వాస్తు పండితుడు అవుతారు. జ్యోతిష్య పండితుడు, వాస్తు పండితుడు అవుతారు. అదే గురుడు కనుక 6థ్ హౌస్‌తో కనుక కనెక్షన్ పడితే బ్యాంకు ఉద్యోగాలు చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాలు. ఎందుకంటే ధన సంబంధానికి కూడా గురుడు కారకత్వం వహిస్తూ ఉంటారు కదా! అటువంటి సంబంధిత వృత్తులేవి బ్యాంక్. బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ చేస్తారు. గురుడు కనుక 10థ్‌కి, 6థ్‌కి బలంగా కనెక్షన్ పడితే. ఇక అకౌంట్స్ సంబంధిత ఉద్యోగాలు కూడా చేస్తారు. బ్యాంకింగ్ కాకపోతే అకౌంట్స్ సంబంధించినవి. బుధుడైతే టాక్స్ సంబంధించినవి లేదా చార్టర్డ్ అకౌంటింగ్‌కి సంబంధించినవి చేస్తుంటారు. గురుడు ముఖ్యంగా అకౌంట్స్ సంబంధిత వృత్తులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక లీగల్ సంబంధిత వృత్తులు అంటే లాయర్‌లు అవ్వడం, జడ్జిలు అవ్వడం లాంటివి కూడా గురుడు ఎక్కువగా కారకత్వం వహిస్తూ ఉంటాడు. 8థ్ హౌస్‌తో కనుక కనెక్షన్ పడితే గురుడికి లాయర్‌లు, జడ్జిల అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అంతేకాకుండా గురుడు కనుక 3ర్డ్ హౌస్‌తో, 9థ్ హౌస్‌తో బలంగా సంబంధం పడి అంటే గురుడు 3ర్డ్ లార్డ్‌తో కనెక్షన్ ఉన్న, గురుడు 3ర్డ్ హౌస్‌ని చూస్తున్నా, లేక 3ర్డ్ లార్డ్, 10థ్ లార్డ్ కలిసి గురుడితో కలిసి ఉన్నా ఇలా ఏ విధంగా కనెక్షన్ ఉన్నా కూడా ప్రవచనకర్తలుగా ఉంటారు వాళ్ళు. అంటే ఈ ప్రవచనాలు చెప్పడము, ప్రబోధాలు చేయడము, ప్రవచనకర్తలుగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. గురుడు కనుక ఆ విధంగా కనెక్షన్ ఉంటే. ఇక సాఫ్ట్‌వేర్ రంగానికి వస్తే అసలు గురుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తాడా అంటే, యెస్, ఖచ్చితంగా గురుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తాడండి. ఎటువంటి ఉద్యోగాలు ఇస్తాడు అంటే, ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఉద్యోగాలు, ఫైనాన్స్ సెక్టర్‌కి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తూ ఉంటే, కొన్ని పెద్ద పెద్ద కంపెనీసు, పెద్ద పెద్ద బ్యాంక్స్ యొక్క డేటాని మెయింటైన్ చేస్తూ, ఆ ట్రాన్సాక్షన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అమెరికన్ బ్యాంక్‌ని, ఆస్ట్రేలియన్ బ్యాంక్‌ని, యూరోపియన్ బ్యాంక్‌ని, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఇలా కొన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి. అటువంటి బ్యాంక్ యొక్క సాఫ్ట్‌వేర్స్‌ని మెయింటైన్ చేయడం వల్ల, డేటాబేస్‌ని మెయింటైన్ చేయడం వల్ల, ట్రాన్సాక్షన్స్‌ని మెయింటైన్ చేయడం, వాటి యొక్క పనితీరుని చూడడం ఇవన్నీ జరుగుతుంటాయి. అటువంటి బ్యాంకింగ్ సెక్టార్స్‌లో కానీ, ఇంకొన్ని కంట్రీస్‌లోకెళ్తే ఇన్స్యూరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇన్స్యూరెన్స్ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్‌ని మెయింటైన్ చేసి, అటువంటి సెక్టార్స్‌లో పనిచేయడం కానీ, ఇన్స్యూరెన్స్ సెక్టార్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఖచ్చితంగా పనిచేస్తారు. గురుడు కనుక బలంగా ఉంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటే. అంతేకాకుండా ఎస్ఏపీలో ఫికో అని ఉంటుంది. అంటే ఫినాన్స్‌కి సంబంధించిన ఉంటుంది. ఆ రంగంలో కూడా పనిచేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు టాలీ అని ఉండేది. గురుడు కనుక బలంగా ఉంటే వాళ్ళు టాలీలో పనిచేస్తారు. లేదా ఎస్ఏపీ ఫికోలో పనిచేస్తారు. అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్సెల్ షీట్స్‌లోని అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్స్ సంబంధించిన దాంట్లో స్టాక్ మార్కెట్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేయడం, స్టాక్ మార్కెట్ సంబంధించిన సాఫ్ట్‌వేర్ కోడ్‌ని డెవలప్ చేయడం, లేదంటే స్టాక్ మార్కెట్ ఏజెంట్‌గా ఒక ఏజెన్సీని రన్ చేయడం ఇవి కూడా చేస్తూ ఉంటారు. ఇక సాఫ్ట్‌వేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నో కంపెనీస్ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రిక్రూట్ చేసుకున్న సందర్భంలో ఆ వచ్చినటువంటి ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. సో, ఇటువంటి ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో ట్రైనర్స్‌గా కానీ, ట్రైనింగ్ హెడ్‌గా కానీ పనిచేస్తూ ఉంటాడు. గురుడు బలంగా కనుక 10థ్ హౌస్‌లో ఉంటే. దశాంశలో గానీ, డి1లో గానీ, దశాంశలో ముందు చూడాలి. డి1లో దాని యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డి1లో గురుడు బాగుండి
దశమంశలో కూడా గురుడికి 10th హౌస్లో కనెక్షన్ పడితే ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్లో పనిచేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. మనకి ఋషులు మొత్తం జ్యోతిష్యం గురించి రాసినప్పుడు పరాశర మహాముని వీళ్ళందరూ గురుడు అంటే టీచింగ్, పౌరహిత్యము, ధర్మము, న్యాయము ఇలా రాశారు. కానీ ఇప్పుడు వ్యాస్ట్గా పెరిగిపోయింది, మొత్తం అంతా మారిపోయింది. సో మనం అన్వయించుకోవాలి, ఏ గ్రహం ఏ టెక్నాలజీకి పనిచేస్తుంది, ఏ గ్రహం ఏ ఉద్యోగానికి పనిచేస్తుంది అన్నది మూలాలు అర్థం చేసుకుని ఆ మూలాల నుంచి అన్వయించుకోవడం తెలియాలి. దానికోసం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. జూలైలో కొత్త బ్యాచ్ రన్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాచెస్లో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది, అది అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ రన్ చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.